30 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలను పొందబోతున్నారని మందకృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు వర్గీకరణ బిల్లును ఆమోదించాయని అన్నారు. ఇక తెలంగాణ, ఏపీతో పాటు దేశంలో ఎలాంటి పాత్ర పోషించాలనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని మందకృష్ణ మాదిగ తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్యం నెరవేరబోతున్న సమయంలో లక్ష్యం నెరవేరితే మాదిగలు, దళితుల్లో ఉండబడే పీడిత కులాలకు మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమం 3 దశాబ్దాలుగా నిలబడడానికి, ఎంఆర్పిఎస్ ఉద్యమం 3 దశాబ్దాలుగా పోరాటాన్ని దృఢ సంకల్పంతో ముందుకు సాగించడానికి సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు, రాజకీయాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చేయూతనిస్తూ వచ్చారు. 200 రూపాయల పెన్షన్ అమలు జరుగుతున్న రోజుల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం వికలాంగుల కోసం, వృద్ధుల వితంతుల కోసం మొదలు పెడితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 6,000 రూపాయల పెన్షన్ వికలాంగులకు అందుతున్నది. 4,000 రూపాయల పెన్షన్ మిగతా చేయూత పెన్షన్దారులందరికీ అందుతున్నారు. అక్కడికిక్కడ తేడా ఏంటంటే, పెన్షన్ పెంచాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడానికి ఎంఆర్పిఎస్ చొరవ తీసుకున్నాడు. మాకు హామీ ఇచ్చింది ఏప్రిల్ నెలలో, ఆయన అధికారంకి వచ్చింది జూన్ నెలలో. అధికారంకి వచ్చిన జూన్ నెల నుంచి పెన్షన్లు అమలు జరగలే. జూన్ నెల కాదు, మే నెల కాదు, ఏప్రిల్ నెలకు వర్తింపజేసి పెన్షన్లు ఇచ్చాడు. అంటే హామీ ఇచ్చిన నెల నుంచి పెన్షన్లు అమలు చేశారు. ఇప్పుడు అమలు చేస్తున్నాడు.